నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. సో రీసెంట్గా ఒక రేవ్ పార్టీ చాలా సంచలనం చేసింది మన సోషల్ మీడియాస్లో. చాలామంది సెలబ్రిటీస్ నేమ్స్ బయటకు వచ్చాయి అండ్ వాళ్ళు ఒప్పుకోకుండా ఏదో ప్రూఫ్స్ కూడా నకిలీ ప్రూఫ్స్ పెట్టారని చెప్పేసి కూడా అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆ పార్టీకి అనుమతులు ఉండవు. రేవ్ పార్టీకి అనుమతులు తీసుకుని చేస్తే అది రేవ్ పార్టీయే కాదు. సరే, అక్కడ ఒక విచ్చలవిడిగా ఒక ఆనందాన్ని చూద్దాం అనుకునే వాళ్ళు వెళ్ళే పార్టీ అది. ఇక దానికి వెళ్ళేటప్పుడు అనుమతి లేని పార్టీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఐడీలు కూడా ఫేకే ఉంటాయి. మరి అదేం పెద్ద విచిత్రం కాదు. అసలు అది పార్టీ జరగకూడదు అట్లాంటివి అనేదే మనం కోరుకోవాలి తప్పితే అలాంటి పార్టీలంటూ జరిగిన తర్వాత అన్ని ఉల్లంఘనలు జరుగుతాయి. ఇదొక్కటే అని కాదు. సో అంటే ఇప్పుడు హేమ అని శ్రీకాంత్ గారని వీళ్ళందరూ బయటకు వచ్చారు కదా. హేమ అయితే అసలు నేను లేనని చెప్పి గార్డెన్లో వీడియోస్ పెట్టారు, మళ్ళీ అవి రాంగ్ అన్నారు. సెలబ్రిటీస్ నేమ్స్ మెయిన్గా ఎందుకు వీళ్ళు తీసుకున్నారు అనుకుంటున్నారు? అంటే అసలు రేవ్ పార్టీలకి సినిమా వాళ్ళకి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది అనేది ఒక నానుడి. ఓకే. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఈ అశ్లీల నృత్యాలు చేయించే వాళ్ళని సరఫరా చేయడం కావచ్చు, లేదు అసలు ఇలాంటి పార్టీలు ఆర్గనైజ్ చేయటం కావచ్చు, ఈ కొన్నాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉండి తర్వాత బయటకు వచ్చి ఇంకొక వ్యాపారము అనేలాగా ఒక కాలక్షేపం లాగాను ఒక వ్యాపకం లాగాను చేస్తున్నారు. పైకి కనిపిస్తుంది హేమ కానీ ఇంకెవరో ఉండుంటారు. ఇదంతా ఏంటంటే ఒక రకంగా ఇప్పుడు పార్టీస్ నిర్వహించటం అనేది అది ఒక స్కిల్ లాగాను, అది ఒక గొప్పగాను, అది ఒక హోదాగాను తయారైపోయింది. దానిలో భాగంగానే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఈ రేవ్ పార్టీ కూడా నిర్వహించారు. అసలు మొదట్లో అన్నది ఏంటంటే ఈ పార్టీ హేమే నిర్వహించింది అని వచ్చింది. తర్వాత హేమ కాదు ఇంకెవరో ఉన్నారు అని. ఏది ఏమైనా నిర్వహించినా ఇలాంటి పార్టీల్లో పాల్గొన్నా ఏదైనా చట్టంతో తలగొక్కున్నట్లే. చట్టానికి దొరకనంతసేపు దొరికిన తర్వాత మటుకు వీళ్ళు నిందితుల బాధితుల ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు అక్కడ విపరీతమైన మద్యం, అమ్మాయిల అశ్లీల నృత్యాలు, అలాగే మాదక ద్రవ్యాలు వాడటం, గంజాయి వాడటం, విపరీతంగా తినడము తాగడము, అంటే సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు, అంటే ఒక పూర్తి రాత్రి పార్టీలో మునిగి తేలడం అన్నమాట ఇది. అదే ఇప్పుడు ఏ పబ్కో వెళ్ళారనుకోండి, 12కో 2కో ఏదో ఇప్పుడు దొంగతనంగా 2 వరకు ఉన్నా 12 వరకనే చెప్తారు కదా. వీళ్ళకి 12 వరకు సరిపోదు అనమాట. అందుకని తెల్లవార్లు మునిగి తేలటం కోసం ఈ రేవు పార్టీల జోలికి వెళ్ళారు వీళ్ళు. ఈ రేవు పార్టీల్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే శ్రీకాంత్ గారు డంకా బజాయించి చెప్తున్నారు నేను లేను అని. అలాగే పోలీసు వాళ్ళు కూడా ఆయన ఉన్నారని ఏమీ కన్ఫర్మ్ చేయలేదు ఇంతవరకు. కాకపోతే ఇంకా ఆయన ఏమంటున్నారు అంటే, ఆయన ముందు మర్యాదగా మెత్తగా చెప్పి చూశారు, నేను వెళ్ళలేదు, నేను అలాంటి పార్టీలకు వెళ్ళను అని ఆయన చెప్పారు. అయినా కానీ పదే కొన్ని న్యూస్ ఛానల్స్ కావాలని అతని మీద బురద జల్లడం కోసమే, బహుశా కొంత పొలిటికల్ మోటివ్ కూడా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. ఒక పర్టికులర్గా ఒక ఛానలే ఎక్కువ ప్రచారం చేస్తుంది. ఆయన మళ్ళీ నేను న్యాయపరమైన పోరాటం చేస్తాను అని చెప్పి ఆయన శ్రీకాంత్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆయన చెప్పే విధానం చూస్తే ఆయన లేరు అనిపిస్తుంది. కానీ హేమ విషయంకి వచ్చేసరికి హేమ ముందే వీడియోలు పెట్టడం ఒకటి, పోలీసులు దాన్ని కాదు అని చెప్పి ధృవీకరించడము, వాళ్ళొక ఫోటో రిలీజ్ చేయడము, అంటే అసలు మమ్మల్నే నువ్వు తప్పుదోవ పట్టిస్తావా అని వాళ్ళు కూడా కొంచెం సీరియస్ అయిన మాట వాస్తవం. సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంది. అనవసరంగా ఆమె అసలు అలా మాట్లాడుకోకుండా ఉండుంటే అసలు ఇంత ఎన్ని చిక్కులు కూడా వచ్చిండే కాదు తనకి. సరే, ఏది ఏమైనప్పటికీ ఆమె కాసేపు నేను బిర్యానీ వండుతున్నానను లేకపోతే ఇంకోటో చెప్పటము, నేను 2 రోజుల్లో వస్తాను, నేను వచ్చి అందరి సంగతి తేలుస్తాను, అది ఇది అని మాట్లాడుతుంది. సరే, ఆమె ఇంత మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఆమె నెత్తి మీద ఇంకొక పిడుగులాగా ఏంటి అంటే, ఆమె రక్త నమూనాల్లో ఆమె మాదక ద్రవ్యాలు సేవించినట్లుగా వచ్చింది. అసలు ఇప్పుడు ఎట్లా ఆమె కవర్ చేసుకుంటుంది? అందుకని పెద్దగా అరిసినందుకు పెద్ద ప్రాబ్లమ్సే వస్తాయి. ఏది ఏమైనప్పటికీ అక్కడ డాన్సులు చేయడానికి వచ్చిన యువతులు తప్పిస్తే మిగతా వాళ్ళందరినీ నిందితులుగా చేర్చి
వాళ్ళకి తగిన శిక్షను విధిస్తే తప్పితే ఇట్లాంటి పార్టీల జోలికి వెళ్లకుండా ఉంటారు. అసలు దీనికి అనుమతి లేదు అన్న దగ్గర ఇప్పుడు అనుమతి లేని కట్టడాల్లో బిల్డింగులు కొనుక్కోవడమే తప్పు నేరము అన్నప్పుడు అనుమతి లేని పార్టీలకు వెళ్తే మటుకు ఎంతవరకు సమంజసం? ఇది వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇలాంటి పార్టీలకు వెళితే వెళ్ళడం ఎంతవరకు కరెక్టు అని ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించుకొని వెళ్ళకూడదు. మరి ఇప్పుడు వెళ్ళిన తర్వాత కవరప్ చేసుకోవడం. ఇప్పుడు వాసు అనేవాడు ఉన్నాడు, వాడు పేరు మోసిన క్రికెట్ బుక్కీ, వాడు క్రికెట్ బెట్టింగ్లు చేసి డబ్బులు సంపాదించాడు. వాడికి ఒక 4-5 రాష్ట్రాల్లో వాడి వ్యాపార సామ్రాజ్యం ఉందంట. అదేమన్నా ఒక మంచి వ్యాపార సామ్రాజ్యమా? ఇంకొకటి ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ కోసమే ఈ రేవ్ పార్టీ అరేంజ్ చేశారని కూడా బయట టాక్ వచ్చింది, నిజమేనా? కావచ్చు. ఇప్పుడు ఒక పార్టీ వెనకమాల 100 లక్ష్యాలు ఉండొచ్చు. వాడు దున్నపోతులా ఉన్నాడు, వాడికి 35 ఏళ్ళు వచ్చు, 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండుంటాయి. వాడికి ఒక పుట్టినరోజు, ఆ పుట్టినరోజుకి ఇంతమంది కలిసి రావటము, వాడు అన్ని లక్షలు ఖర్చు పెట్టి అక్కడ పార్టీ చేయడము, లక్షలైనయో కోట్లు అయి ఉంటాయి, లక్షలు కాదు కోట్లు, అన్ని కోట్లు పెట్టి ఒక ఫామ్ హౌస్ని అద్దెకి తీసుకొని ఆ పార్టీ చేసుకోవడము అనేది, అంటే వాడికి ఏ విధంగా డబ్బులు వస్తే ఈ విధంగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతాడు చెప్పండి. మరి ఈ విధంగా డబ్బులు సంపాదించుకునే అక్రమ మార్గాలు మన సమాజంలో ఉన్నంతకాలం, అక్రమ సంపాదన ఉన్నంతకాలం ఇలాంటి అక్రమమైన పనులే జరుగుతాయి. సమాజం సక్రమంగా ఉంటుందని ఎలా అనుకుంటాము? అందుకని ఇందులో ఈ పార్టీకి వెళ్ళిన ప్రతి వాళ్ళని శిక్షిస్తే కానీ వాళ్ళందరినీ అసలు వాళ్ళ ఫోటోలు వెయ్యాలి. అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు కదా పోలీస్ స్టేషన్లో, దొంగలు ఫోటోలు పెడుతూ ఉంటారు, పలానా వాళ్ళు దొంగ అని. వీళ్ళని బహిరంగంగా వీళ్ళు రేవ్ పార్టీకి వెళ్ళారు అని చెప్పి, అంటే నిషేధితమైన పార్టీకి వెళ్ళారు, అనుమతి లేని పార్టీకి వెళ్ళారు కాబట్టి వాళ్ళని సమాజం ముందు నుంచోబెట్టవలసిందే. ఆ నుంచోబెడితే కానీ ఒక్కసారి అలా చేస్తే ఇంకొకసారి వెళ్లకుండా ఉంటారు ఇట్లాంటి పార్టీలకి. ఇప్పుడు వెళ్ళేవాళ్ళు ఉంటున్నారు, ఇది వ్యాపారం కదా, వెళ్ళేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు నిర్వహించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వెళ్తున్నారు. అందుకే నిర్వహించిన వాళ్ళని శిక్షించాలి, వెళ్ళిన వాళ్ళని శిక్షించాలి. జానీ మాస్టర్ కూడా ఉన్నారని ఆయన లేరని ఇచ్చారండి, ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదేమైనా పోలీసులు చెప్తారు కదా, అసలు ఊహాగానాలే తప్పు నన్ను అడిగితే. ఈ ఊహాగాన వల్ల కూడా అసలు విషయం పలచబడిపోతుంది. ఇక్కడ ఇది మనం ఇప్పుడు ఏమైపోయాము, రేవ్ పార్టీలు కరెక్టా కాదా అని మాట్లాడుకోవటం కంటే కూడా అసలు హేమున్నదా, శ్రీకాంత్ ఉన్నాడా, జానీ మాస్టర్ ఉన్నాడా, ఇంకొకళ్ళు ఉన్నారా కాదు, అసలు అదేదో ఆ లిస్ట్ ఏదో పోలీస్ డిపార్ట్మెంటే ఇచ్చేసింది అనుకోండి, అప్పుడు ఎవరున్నారు అనేది తేలిపోద్ది. అసలు మనం ఈ మాట్లాడుకోవడాలన్నీ తగ్గిపోయి అసలు ఈ రేవు పార్టీకి మీకు ఎందుకు వెళ్ళాలనిపించింది, మీరు ఎందుకు వెళ్ళారు, వెళ్ళినందుకు మీరు శిక్షార్హులే అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.